N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. వాలంటీర్లు వర్సెస్ బీజేపీ నడి రోడ్డున వివాదం. భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి వచ్చే పథకాలను వార్డుల్లో వివరిస్తున్న పార్టీ పట్టణ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు గొలగాని రమేష్ యాదవ్ తదితర కార్యకర్తలకు సచివాలయం వాలంటీర్లకు మధ్య వివాదం నడి రోడ్డున జరిగింది. విశ్వకర్మ యోజన పథకంపై మొదలైన వివాదం చివరికి వాలంటీర్ల పరిస్థితిని వివరిస్తూ పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. విజయనగరంలో ఈ వివాదాస్పద అంశంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఐడి నెంబర్ మాకు ఇచ్చారు. మీరు వెళ్ళి ఎక్కడికైనా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. అక్కడ ఎందుకు ఆయన అంత జెన్యున్గా చెప్పిన తర్వాత సచివాలయంకి వెళ్ళి సరే ఐడి నెంబర్తోనే ఆయన చేస్తారంటే లేదమ్మా మాకు ఒకరికి 5 ఫోన్లు ఒకరికి 10 ఫోన్లు వచ్చాయి. సరే పదండి ఒకసారి వెళ్ళి అడుగుదామని వాళ్ళు చెప్పాల్సింది మా సచివాలయం సిబ్బంది వచ్చి చెప్పాల్సింది చెప్పారు. ఇదైతే మాత్రం విశ్వకర్మ యోజన ఓన్లీ పుట్టి మిషన్ల వాళ్ళకి, నెక్స్ట్ సరాబులు కాదు మరి సరాబులు పుట్టి మిషన్ల వాళ్ళకి కూడా ఉన్నదని ఇద్దరు మెన్షన్ చేశారు. ఇది ఫేక్, దీనికి డబ్బులు రావని చెప్పి కూడా చెప్పారు అక్కడ. అవును, ఈ విషయంలో ఇవన్నీ ఫిల్టర్ చేస్తారమ్మా. ఒక ఊర్లోనే ఎంతమంది ఉంటే మిగతా భారతదేశం మొత్తం మీద ఇవ్వాల్సింది ఆయన ఇవ్వాలి. సో అందరికి కూడా ఫిల్టర్ చేసి ఇస్తారు. ఒకే ఇంట్లోని ఒక అఫీషియల్గా వాలంటరీ వైజ్ కానీ లేకపోతే ఒక సచివాలయం మున్సిపల్ ఆఫీస్ నుంచి కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇది మీరు పెట్టుకున్న తర్వాత మాకు అమౌంట్ రాలేదని వాలంటరీని కానీ సచివాలయ సిబ్బందిని కానీ క్వశ్చన్ చేయడానికి మీకు రైట్. వాలంటీర్ అయ్యి నీకేం సంబంధం? కేంద్ర ప్రభుత్వం మీకు సంబంధం లేని విషయాల గురించి కేంద్ర ప్రభుత్వం ఆదుకున్న పథకాన్ని మా బీజేపీ కార్యకర్తలు వస్తుంటే వచ్చారు, రాకపోతే మీకెందుకు అవసరం? మీరు ఎందుకు చేస్తున్నారు? రావాలని మీ సమాధానం చెప్పండి. మనం అడగచ్చాడు ఈవిడ తీసుకొచ్చి ఈవిడ నమ్మనండి అర్జెంట్ గారు. అదే ఈవిడ తీసుకొచ్చి ఈవిడ బయట నమ్మనండి. నువ్వు వాలంటీర్ కదా, నీకు సంబంధం లేని విషయం గురించి మాట్లాడకూడదు. ఏడేలా మాట్లాడుతుంది మీరు తప్పుడు దారిలో. మరి మీ ఆవిడ మాట్లాడిందండి అక్కడ మా ఇంట్లో. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. కూరలమ్మి సిరి సహస్ర చీరలు, పసుపు కుంకుమల పంపిణీ. స్థానిక కోట వద్ద గల బొంకుల దిబ్బ మార్కెట్లో గురువారం సందర్శించి కూరగాయల వ్యాపారస్తులతో కలిసి కూరగాయలు అమ్మిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ మరియు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చిన్నసేను వాళ్ల అమ్మి సిరి సహస్ర కూరలు అమ్మగా వచ్చిన డబ్బులను వారి చేతికి అందించారు. అనంతరం అక్కడ వ్యాపారస్తులతో మమేకమై వాళ్ళందరితో కూర్చొని టిఫిన్లు తింటూ వారి యొక్క కష్టసుఖాలను అడిగి వారి అవసరాలను తెలుసుకున్నారు. స్థానిక వ్యాపారులంతా ఒక్కసారిగా చిన్న శ్రేణు వాళ్ల అమ్మి వచ్చింది అని ఆనందంతో సిరమ్మకు ప్రేమ అనురాగాలు కురిపించారు. మార్కెట్కి సిరమ్మ రావటం ఒక పండగ వాతావరణం నెలకొంది అని వారన్నారు. అనంతరం వారందరికీ చీర, పసుపు, కుంకుమ అందించారు. స్థానికులందరూ సిరమ్మ మీ సేవలు మేమంతా చూస్తున్నాం, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని దీవిస్తూ సూచనలు అందించారు.